మనోరంజని న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. వెల్కమ్ టు మనోరంజని తెలుగు టైమ్స్ న్యూస్. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని లింబాబి గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు చివరి క్షణం వరకు ఉత్కంఠగా సాగాయి. గ్రామ ప్రజల ఆశలు, విశ్వాసం ఒకే అభ్యర్థిపై నిలిచాయి. ఆమెనే ఆదుముళ్ల సుహాసిని. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి భారీ మెజారిటీతో 680 ఓట్ల ఆధిక్యంతో ప్రత్యర్థులపై స్పష్టమైన విజయం సాధిస్తూ లింబాబి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఆదుముళ్ల సుహాసిని ఎన్నికయ్యారు. విజయం ఖరారైన వెంటనే లింబాబి గ్రామం సంబరాల్లో మునిగిపోయింది. గ్రామస్తులు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆదుముళ్ల సుహాసిని రవీంద్రరావు దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన లక్ష్యమని, ఎళ్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నూతన సర్పంచ్ ఆదుముళ్ల సుహాసిని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. లింబాబి గ్రామ రాజకీయాల్లో ఈ విజయం చారిత్రాత్మకమని స్థానికులు అభిప్రాయపడ్డారు. లింబాబి గ్రామంలో నూతన సర్పంచ్ గా ఎన్నికైన ఆదుముళ్ల సుహాసిని గారికి మనోరంజని తెలుగు టైమ్స్ న్యూస్ ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలుపుతూ ఈ విజయం వెనుక భావాలు, భవిష్యత్ కార్యాచరణపై విజయం సాధించిన సర్పంచ్ ఆదుముళ్ల సుహాసినితో ప్రత్యేక ఇంటర్వ్యూ. నిర్మల్ జిల్లా కుంటాల మండలం లింబాబిలో సుహాసిని రవీంద్రరావు 680 ఓట్లతో భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈరోజు వాళ్ళతోటి మన ఊరు, మన ప్రణాళిక మనోరంజన ఇంటర్వ్యూలో సుహాసిని గారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా వారికి నూతనంగా ఎన్నికైనందుకు ఆ విజేత డంక మోగిన వారికి, వీరికి సహకరించిన వారికి పేరు పేరున ప్రత్యేకం మా ఛానల్ తరపున కూడా అభినందనలు. నమస్కారం. ఇంటర్వ్యూ వచ్చిన మీ ఛానల్కు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా నాపై నమ్మకం ఉంచి భారీ మెజారిటీతో గెలిపించిన గ్రామ ప్రజలకు, పెద్దలకు, చిన్నలకు, మా ఊరి మేధావులకు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ వారికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నాపై నమ్మకం ఉంచి ఓట్లేసి గెలిపించినందుకు వాళ్ళకి ఎల్ల వేళల్లో అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యకు పరిష్కారం చేస్తూ అందరి సహాయ సహకారంతో ముందుకెళ్తానని తెలుపుకుంటున్నాను. మరి అదేవిధంగా మాకు ముఖ్యంగా శివాలయం గురించి, టెంపుల్ గురించి ఉంది. ఎమ్మెల్యే సహకారంతో తొందరగా ఏ విధంగా ప్రయత్నం చేసుకొని తొందరగా చేయించే విధంగా సార్ని కోరడం జరుగుతుంది. అందరు గ్రామ ప్రజల సహకారంతో సార్ దగ్గర కూడా వెళ్ళడం జరుగుతుంది. అందరం కలిసి ముందు శివాలయాన్ని కంప్లీట్ చేయాలని మా యొక్క ఆశయం. అదేవిధంగా కళ్యాణ మండపం గురించి కూడా మాకు ఒక పెద్ద కోరిక ఏంటంటే, సామాన్యుడికి కూడా ఒక 30-40 వేల టెంట్ బిల్ అవుతుంది. అదే విధంగా పాపం వాళ్ళు లాస్ కాకుండా ఎమ్మెల్యే సాబ్ కానీ, ఎంపీ సాబ్ కానీ కలిసి కళ్యాణ మండపం కూడా ఏ విధంగా శత విధాల ప్రయత్నం చేసి శాంక్షన్ చేసుకొని శాంక్షన్ చేపించుకుంటామని మా యొక్క ఆశ. నెక్స్ట్ ముఖ్యంగా ఏంటంటే, కొన్ని ప్లేస్లలో డ్రైనేజ్ వ్యవస్థ చక్కగా లేక కూడా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా రోడ్డు వ్యవస్థ ఉన్న చోట అది ఒక మా వార్డు మెంబర్ల సహకారంతో తీర్మానం రాసి ప్రపోజల్ పంపించి దాదాపు అన్ని రోడ్లు కూడా శాంక్షన్ అయ్యే విధంగా మేము చేసుకుంటాం. లింబాబి గ్రామం నుండి ఆదుముళ్ల సుహాసిని రవీందర్ మాట్లాడుతున్నాను. నాకు ఓటు వేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు. ఇంత మెజార్టీతోని మమ్మల్ని గెలిపించినందుకు మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, మీకు అన్ని వేళలా సహకారాలు అందిస్తానని మరీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా మంది లింబాబి గ్రామం నుండి ఆదుముళ్ల సుహాసిని రవీందర్ మాట్లాడుతున్నాను. నాకు ఓటు వేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు. ఇంత మెజార్టీతోని మమ్మల్ని గెలిపించినందుకు మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, మీకు అన్ని వేళలా సహకారాలు అందిస్తానని మరీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.